హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పిహెచ్డి యూట్యూబ్ ఛానల్. నేను ఒక పిహెచ్డి స్కాలర్. నాలాగా ఒక పిహెచ్డి చదివే ఒక స్కాలర్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి యూట్యూబ్లో రీసెర్చ్ బేసిక్స్ బేస్ చేసి చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఈ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లో మనం డిస్కస్ చేయే టాపిక్స్ లిటరేచర్ రివ్యూ, థియరిటికల్ ఫ్రేమ్వర్క్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్, రీసెర్చ్ గ్లిమ్సెస్, ఒక రీసెర్చ్ స్ట్రక్చర్, తర్వాత ఏపీఐ స్టైల్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఆల్ దిస్ కంటెంట్. చాలా వరకు పిహెచ్డి స్కాలర్స్ అందరూ వచ్చి స్టార్ట్ చేసేటప్పుడు ఈయన ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే లిటరేచర్ రివ్యూ, లిటరేచర్ రివ్యూ, లిటరేచర్ రివ్యూ. సో లిటరేచర్ రివ్యూ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇమాజిన్ ఇక్కడ మీరు చూసే ఫొటోస్ లాగా లెఫ్ట్ సైడ్ ఒక డైరెక్టర్, రైట్ సైడ్ ఒక స్క్రిప్ట్ రైటర్ ఉన్నారు. సో డైరెక్టర్ దగ్గర స్క్రిప్ట్ రైటర్ చెప్తున్నాడు, మన నెక్స్ట్ ఫిల్మ్ వచ్చి మనం ఒక వార్ ఫిల్మ్ తీద్దాం అంటున్నారు. సో డైరెక్టర్ సింప్లిఫైడ్గా క్వశ్చన్ వేస్తాడు, ఓకే ఫైన్, మనం ఒక వార్ ఫిల్మ్ తీస్తున్నామా? ఓకే, ఈ వార్ ఫిల్మ్ గురించి నీకేం తెలుసు అంటాడు. అంటే నేను చాలా ఫిల్మ్స్ చూస్తున్నాను కదా, నాకు దాన్ని బట్టి నేను ఒక కథ రాసుకున్నాను. ఫైన్, నీ కథ తీసి పక్కన పెట్టున్నానా? నువ్వు చూసిన వార్ ఫిల్మ్స్ అన్నీ ఓకే. నువ్వేం చేస్తావు అంటే ఇంతవరకు ఎన్ని వార్ ఫిల్మ్స్ వచ్చినాయో అన్ని వార్ ఫిల్మ్స్ చూడు. మ్యాక్సిమం నీ వాడు ఎన్ని వార్ ఫిల్మ్స్ కుదిరితే అన్ని వార్ ఫిల్మ్స్ చూడు. అన్ని వార్ ఫిల్మ్స్ చూసేసి దాని తర్వాత నేను కొన్ని పాయింట్స్ ఇస్తా, ఈ పాయింట్స్ అన్ని నోట్ చేయి అంటాడు. సో ఫస్ట్ క్వశ్చన్ యాజ్ ఎ పిహెచ్డి స్కాలర్ మనకు వచ్చేది ఏంటి? మన గైడ్ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా ఒక టాపిక్ తీసుకున్నా, ఈ టాపిక్లో నేను వచ్చి థీసిస్ రాస్తాను, అది చేసేస్తా, ఇది చేసేస్తా అంటాం. బట్ గైడ్ సింపుల్గా చెప్తాడు, గో అండ్ డూ అ లిటరేచర్ రివ్యూ. ఓకే ఫైన్, వాట్ ఈజ్ లిటరేచర్ రివ్యూ? ఇప్పుడు డైరెక్టర్ ఆ స్టోరీ రైటర్కి చెప్పిన అదే ఇన్ఫర్మేషనే మన గైడ్ మన దగ్గర చెప్పుకుంటాడు. సో ఈ స్టోరీ రైటర్ ఇమీడియట్గా రెడీ ఏం చేస్తాడంటే డైరెక్టర్ దగ్గర నేను వార్ ఫిల్మ్స్ చేస్తున్నా అంటాడు. డైరెక్టర్ నేను చెప్పే పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటాడు. పాయింట్ నెంబర్ 1, మ్యాక్సిమం వార్ ఫిల్మ్స్ చూడు. ఐడెంటిఫై వార్ ఫిల్మ్ జానర్స్, ఎలాంటి జానర్లో ఫిల్మ్స్ చేశారు, ఈ వార్ ఫిల్మ్ జానర్స్ అనేది ఎలా డైరెక్టర్ హ్యాండిల్ చేసేదని చూడు. రెండోది, హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫిల్మ్. థర్డ్, దీని కోర్ థీమ్స్ అండ్ మెసేజెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫిల్మ్లో హీరోయిజం గురించి చెప్పారా, ట్రామా గురించి చేశారా, లేకపోతే మొరాలిటీ గురించి మాట్లాడారా? హిస్టారికల్, తర్వాత థీమ్స్ అండ్ మెసేజెస్. పాయింట్ నెంబర్ 4, క్యారెక్టర్ ఆర్కిటైప్స్ ఎలా ఉంది? పాయింట్ నెంబర్ 5, విజువల్ గాను ఆడియో గాను ఎలాంటి టెక్నిక్స్ ఇక్కడ వాడారు? దెన్ నరేటివ్ స్ట్రక్చర్ ఇన్ ద ఫిల్మ్స్. దెన్ వీ కెన్ గో విత్ సింబాలిజం అండ్ డైలాగ్ ఫర్ రియలిజం. ఇప్పుడు ఇన్ని పాయింట్స్ వచ్చి ఒక డైరెక్టర్ స్టోరీ రైటర్ దగ్గర చెప్తున్నాడు, లేదు ఒక స్క్రిప్ట్ రైటర్ దగ్గర, నువ్వు వార్ ఫిల్మ్స్ రాసేకి ముందర ఇవన్నీ ఒకసారి చూసిరా. ఒక ఫిల్మ్ జానర్ అంటే ఏంటిని తెలుసుకో, హిస్టారికల్ కాంటెక్స్ట్ అంటే ఏంటిని తెలుసుకో, ఎలాంటి కోర్ థీమ్స్ అండ్ మెసేజెస్ ఇస్తున్నారని తెలుసురా, ఎలాంటి విజువల్ అండ్ ఆడియో టెక్నిక్స్ వాడుతున్నారు అనేది తెలుసుకో, నరేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ద వార్ ఫిల్మ్స్ ఎలా ఉందని తెలుసుకో, సింబాలిజమ్స్ ఏం వాడుతున్నారు, ఎలాంటి రియలిస్టిక్ బేస్డ్ డైలాగ్స్ వాడుతున్నారు అని తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఒక యూనిక్ పర్స్పెక్టివ్గా ఒక వార్ ఫిల్మ్ని రాయగలుగుతావు. సో ఫస్ట్ థింగ్, లిటరేచర్ రివ్యూని దీన్ని కంపారిజన్ చేసేటప్పుడు మన రాసే పేపర్ ఆర్ మనం తీసుకుంటే ఒక సబ్జెక్ట్ మీద మనకి ఎంతవరకు ఆహ్వానం ఉంది, వాట్ నాలెడ్జ్ వీ హ్యావ్ అనేది ఎలా తెలుస్తుంది? దీనికి ముందరే చాలామంది ఈ రీసెర్చ్ చేస్తుంటారు, వాళ్ళ స్టడీస్ని మనం తీసి చూడాలి. ఎలాంటి జర్నల్ నుంచి తీయాలనే దానికి నేను ఇంకొక వీడియో వేస్తాను. బట్ ఎలాంటి పేపర్స్ రాశారు అనేది మనం చూడాలి. మనం ఒక టాపిక్ తీసుకొని ఉంటాం, ఈ టాపిక్ మీద లేదా ఈ టాపిక్ని చుట్టూ చాలామంది రీసెర్చ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఎలా ఒక స్టోరీ రైటర్కి ఈ రీసెర్చ్ పేపర్ గురించి లేకపోతే ఈ సబ్జెక్ట్ గురించి నీకేం తెలుసు అని అడిగాడు. నేను చాలా సినిమాలు చూసాను అన్నాడు. చాలా సినిమాలు చూడటం కాదు నాన్న, ఎన్ని సినిమాలు ఉన్నాయి అన్నీ చూడు, లాస్ట్ 10 years వచ్చిన అన్ని సినిమాలు చూడు, చూసి నీ చెప్పిన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకో, అప్పుడు నువ్వు కొత్తగా ఏం చెప్తున్నావు ఇక్కడ అని చెప్పమంటాడు. ఇప్పుడు నేను లిటరేచర్ రివ్యూ తీస్తా, దాన్ని కంపేర్ చేద్దాం. సో ఒక లిటరేచర్ రివ్యూ రాసేకి ముందర దాని డెఫినేషన్ ఏంటని తెలుసుకుందాం. A literature review is a systematic examination of published works related to a specific research topic. It summarizes and evaluates previous studies, identifies the gaps in knowledge, and sets the context of new research. సో దీనికి ముందర మనం ఒక ఫిల్మ్ మేకింగ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాం, ఒక వార్ ఫిల్మ్స్ గురించి ఎగ్జాంపుల్ చూసాం. దాన్ని మనం కంపారిటివ్ చేద్దాం. సో నేను లిటరేచర్ రివ్యూ రాసేకి ముందర ఫస్ట్ పాయింట్ నేను తీసుకోవాల్సింది సిస్టమాటిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ పబ్లిష్డ్ వర్క్స్. నేను ఆల్రెడీ చేసిన వర్క్స్, సో ఇక్కడ డైరెక్టర్ వచ్చి అక్కడ రైటర్ దగ్గర చెప్పింది
ఆల్రెడీ వచ్చిన ఫిలిమ్స్ని ఒకసారి వాచ్ చేయని చెప్పాడు. ఇక్కడ నా గైడ్ కూడా ఆల్రెడీ వచ్చిన ఒక పబ్లిష్డ్ వర్క్స్ని ఎగ్జామిన్ చేయండి సిస్టమేటిక్గా. ఇంతవరకు ఎన్ని ఆర్టికల్స్ రాసున్నా, ఎన్ని రీసెర్చ్ టాపిక్స్ జరిగున్నా, ఎన్ని రీసెర్చ్ వర్క్స్ జరిగున్నా సిస్టమేటిక్గా ఆ పబ్లిష్డ్ వర్క్స్ని ఒకసారి చదవమన్నాడు. సెకండ్, ఇట్ సమ్మరైజెస్ అండ్ ఎవాల్యుయేట్స్ ద ప్రీవియస్ స్టడీస్. సో దీనికి ముందర చదివిన స్టడీస్ అన్నిటినీ ఒకసారి సమ్మరైజ్ చేసుకోమన్నాడు. సో ఇక్కడ డైరెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా దగ్గర దగ్గర మ్యాచ్ అవుతుంది మనకి. దీనికి ముందర ఏమేమి చేశారు, హిస్టారికల్ కాంటెస్ట్ అండ్ ఆథెంటిసిటీ. సో ఈ విషయం, ఎలాంటి కోర్ మెసేజెస్ అండ్ థీమ్స్ ఈ ఫిలిమ్స్కి. ఇప్పుడు లిటరేచర్ రివ్యూ రాసేటప్పుడు సమ్మరైజ్ ఆల్ ద ప్రీవియస్ స్టడీస్. పాయింట్ నెంబర్ 3, ఐడెంటిఫై ద గ్యాప్స్. సో ఈ రైటర్ డైరెక్టర్ దగ్గర చెప్పినప్పుడు, నేను రాసే ఫిలిం ఇంతకు ముందర వచ్చిన ఏ ఫిలిం నెరేటివ్ స్ట్రక్చర్ మ్యాచ్ అవ్వదు, నేను కొత్త విధంగా రాస్తున్నా అంటున్నాడు. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఐడెంటిఫై ద గ్యాప్స్ ఇన్ ద లిటరేచర్. ఇప్పుడు లిటరేచర్తో కంపేర్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, దీనికి ముందర రాసిన అన్ని పేపర్స్ నేను చదివేశాను, దీంట్లో ఈ పర్టికులర్ గ్యాప్ ఉంది, ఈ పర్టికులర్ ఇష్యూ ఉంది, దీన్ని నేను సాల్వ్ చేయడానికి నా నాలెడ్జ్ వాడబోతున్నాను. లాస్ట్ పాయింట్ చూడండి, సెట్ ద కాంటెస్ట్ ఫర్ ద న్యూ రీసెర్చ్. కన్సిడర్ హౌ యువర్ స్క్రిప్ట్ క్యాన్ ఆఫర్ ఎ యూనిక్ పర్స్పెక్టివ్ ఆన్ వార్. ఫిలిమ్స్కి వచ్చేటప్పుడు కొత్త పర్స్పెక్టివ్లో నేను ఎలా తీయపోతున్నానో, నా స్టోరీ ఎలా ఉంటుందని చెప్తాడు. సేమ్ ఇక్కడ వచ్చేటప్పుడు కల్లా సెట్స్ ద న్యూ కాంటెస్ట్ ఆర్ ద కాంటెస్ట్ ఫర్ ద న్యూ రీసెర్చ్. సో యాజ్ సింపుల్ అండర్స్టాండింగ్, ఒక లిటరేచర్ రివ్యూ చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన 3 కీ పాయింట్స్ నేను ఒక ఫిల్మ్ మేకింగ్తో కంపారిటివ్గా చెప్పాను ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. లెట్ మీ రిపీట్ అగైన్ అండ్ క్లోజ్ దిస్ వీడియో. లిటరేచర్ రివ్యూ చేసేటప్పుడు సిస్టమేటిక్గా దీనికి ముందర చేసిన పబ్లిష్డ్ వర్క్స్ అది మనం చేసుకోవాలి. సమ్మరైజ్ అండ్ ఎవాల్యుయేట్స్ ద ప్రీవియస్ స్టడీస్. వాళ్ళు మిస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, దట్ ఈస్ వాట్ ఐడెంటిఫైయింగ్ ద గ్యాప్స్. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, కాంటెస్ట్ ఫర్ ద న్యూ రీసెర్చ్. నేను దీని నుంచి కొత్త కాంటెస్ట్గా ఏం చేయబోతున్నాను అని చెప్పాలి. థ్యాంక్ యూ. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.